టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులు పోమిల్ జైన్, అపూర్ణ చాపడాకు కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. కాసేపట్లో సిట్ బృందం నిందితులను కస్టడీలోకి తీసుకోనుంది. రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత అలిపిరి సిట్ ఆఫీసుకు తరలించనున్నారు. ఇక A3, A5గా ఉన్న పోమిల్ జైన్, అపూర్వ చావడా బెయిల్ పిటిషన్ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. చూస్తున్నాం. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులు పోమిల్ జైన్, అపూర్వ చావడాకు కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. కాసేపట్లో సిట్ బృందం నిందితులను కస్టడీలోకి తీసుకునుంది. ఇక రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత అలిపిరి సిట్ ఆఫీసుకు తరలించనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక A3, A5గా ఉన్న పోమిల్ జైన్ కావచ్చు, ఇటు అపూర్వ చావడా బెయిల్ పిటిషన్ కూడా కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎంతసేపట్లో వైద్య పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మొత్తం మీద గతంలో కూడా కస్టడీకి వీళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళని మొట్టమొదటి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ నుంచి అంటే వాళ్ళ అడ్వకేట్స్ అరెస్ట్ నేపథ్యంలో వాళ్ళ నుంచి సమాచారం సేకరించి చేయలేదు. దాంతో అరెస్ట్ చూపించి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు కూడా ఇదే విధంగా తీసుకున్నారు. అయితే అప్పుడు ఏ రకంగా కూడా సహకరించలేదు. దాంతో చాలా కీలకమైనటువంటి సమాచారం ఇంకా కొంత రావాల్సి ఉండడంతో ముఖ్యంగా ఇద్దరు కూడా ఒకరు బోలేబాబా డైరీకి సంబంధించిన ఓనరు, ఇంకొకరు వైష్ణవి డైరీకి సంబంధించిన పూర్వ ఓనర్. అంటే గతంలో వైష్ణవి డైరీ పోమిల్ జైన్ నిర్వహించేవారు. ఆయన దగ్గర నుంచి అపూర్వ చావడా తీసుకున్నారు. మొత్తం కల్తీ అంతా కూడా బోలేబాబా డైరీలోనే జరిగినట్టు తెలుస్తోంది. బోలేబాబా డైరీనే ఇప్పుడు వైష్ణవి డైరీ కూడా నిర్వహిస్తోంది. సో కల్తీ జరిగింది అనేది మాత్రం కన్ఫర్మ్. దానికి సంబంధించినటువంటి క్లారిటీకి అయితే సిబిఐకి సంబంధించిన సిట్ బృందం టోటల్ గా కన్ఫర్మేషన్ కు వచ్చేసింది. అయితే కీలకమైనటువంటి విషయాలు అంటే ఒక ల్యాబ్ లాగా ఒక కెమికల్ లాగా నెయ్యిని తయారు చేశారు. నెయ్యి వాసనకు ఒకటి కెమికల్, నెయ్యి నోపుగా ఉండేదానికి ఒకటి, అట్లా ఒక ల్యాబ్ లో తయారు చేసి దాన్ని సప్లై చేసినట్టయితే ఒక క్లారిటీకి వచ్చారు. దాంట్లో ఈ యొక్క మాంసపు సంబంధించినటువంటి కొవ్వు సంబంధించినటువంటి వినియోగించినట్టు కూడా క్లారిటీకి వచ్చారు. కల్తీ జరిగింది క్లారిటీ. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి సమాచారం వాళ్ళకి ఎవరు సప్లై చేశారు, ఈ పశువుకు సంబంధించిన కొవ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీళ్ళు చేపకు సంబంధించిన ఇవన్నీ కూడా ఏదైతే ప్రపంచం అంతా తిరుమలలో వాడినటువంటి నెయ్యి వైసీపీ గవర్నమెంట్ కల్తీకి గురైందనే విషయాన్ని, అది కూడా దుర్మార్గంగా ఈ యొక్క కొన్ని జంతువులకు సంబంధించిన కొవ్వుని వాడారు, దాంట్లో కలిపారు నెయ్యిలో అనేటువంటి విషయం ఏదైతే కీలకంగా ఉందో, దాన్ని సప్లై చేసింది ఎవరు, దాన్ని ఎలా తీసుకున్నారు, ఎన్ని లీటర్లు, ఎంత కల్తీ జరిగింది, క్వాంటిటీ ఎంత జరిగింది, ఇది కీలకమైనటువంటి విషయం. దాన్ని తెలుసుకోవడానికి ఈ రోజు కస్టడీకి తీసుకుని 3 రోజులు విచారించబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సిట్ దగ్గర ఉంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే వీళ్లతో విచారణ చేయబోతున్నారు. అయిన తర్వాత కీలకమైనటువంటి అంటే సిట్ దర్యాప్తు స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంది. మొదట కల్తీ రూఢీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ టీటీడీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, బోర్డులో కావచ్చు, తీర్మానాలు ద్వారా వీళ్ళకి సహకరించింది ఎవరు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తేరబోతోంది. మొదటగా వీళ్ళని ఈ 3 రోజుల్లో కీలక సమాచారం రాబట్టే అవకాశం కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.